ఎస్ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. గ్రీన్లాండ్ ని అమెరికా 51వ రాష్ట్రంగా మార్చే బిల్లును యుఎస్ కాంగ్రెస్ లో ప్రవేశపెట్టారు. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో రిపబ్లికన్ సభ్యుడు రాండీ ఫైన్ గ్రీన్లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్హుడ్ యాక్ట్ పేరిట బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా ప్రస్తుత గ్రీన్లాండ్ ను అమెరికాలోని 51వ రాష్ట్రంగా మార్చడానికి అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఉంది. ప్రెసిడెంట్కు ఉంటుంది ఆ అధికారం. అమెరికా అధ్యక్షుడు అవసరమైన అన్ని చర్యల్ని చేస్తూ గ్రీన్లాండ్ ని అమెరికా ప్రాంతంగా పొందడానికి, విలీనం చేసుకోవడానికి, మొత్తంగా ఇతర దేశాలతో కూడా చర్చలు జరపడానికి అర్హత పొందుతాడని చెప్పాలి. గ్రీన్లాండ్ అనేది ఒక వెపన్ అనే చెప్పాలి, సముద్ర మార్గం అని చెప్పాలి, అంటే వాణిజ్యానికి అదొక బేస్ పాయింట్ అని చెప్పాలి. సో తర్వాత ఓవరాల్గా గ్రీన్లాండ్ని స్వతంత్ర రాష్ట్రంగా మార్చబోతున్నారా అన్న చర్చ కూడా నడుస్తోంది. గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ దేశానికి చెందినటువంటి ఒక స్వయం పాలక ప్రాంతం. దీని మీద అమెరికా ఒక బలవంతపు స్వాధీనానికి పాల్పడుతోంది అన్నటువంటి చర్చలు ఈరోజు అంతర్జాతీయ రాజకీయాలను కూడా కుదిపేస్తున్నాయి. డెన్మార్క్ గ్రీన్లాండ్ నాయకులు మా భూభాగం పైన నిర్ణయం మా ప్రజలకే ఇవ్వాలంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. బట్ అయినా కానీ ఈ బిల్లు అమెరికా కాంగ్రెస్కు చేరాక చట్టంగా ఆమోదం పొందబోతోంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో బిల్లు పెట్టినప్పటికీ ముందుగా అమెరికా కాంగ్రెస్ పూర్తిగా ఆమోదించాలి, తర్వాత అది చట్టంగా మారాలి. అంతేకాదు గ్రీన్లాండ్ ప్రజల ఆమోదం లేకుండా స్వాధీన చట్టాన్ని అమలు చేసే అవకాశం లేదు అన్నది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. మాట్లాడదాం. వివి రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, కల్నల్ వివి రావు గారు మనతో పాటు ఉన్నారు. వివి రావు గారు నమస్తే అండి. మొత్తానికి డెన్మార్క్ రాజ్యానికి చెందినటువంటి ఒక స్వయం పాలిత ప్రాంతం. సో దానికి ప్రత్యేకమైనటువంటి పార్లమెంటరీ వ్యవస్థ ఉంది. అండ్ మోరోవర్ రక్షణ వ్యవహారాలు ఇవన్నీ కూడా, విదేశాంగ వ్యవహారాలు మొత్తం కూడా డెన్మార్క్ ప్రాంతం చేతుల్లోనే ఉంటాయి. సో ఇప్పుడు ట్రంప్ బిల్లు తీసుకొచ్చిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? గ్రీన్లాండ్ మాదే అంటూ ట్రంప్ ఒక బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు పాస్ అవుతుందా? ఎట్లా చూడాలి ఈ పరిణామాన్ని? అందుకు చెప్తే యాక్చువల్గా డెన్మార్క్ కూడా ఏమాత్రం అధికారాలు ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారండి. కేవలం 1823 లో అంతకుముందు నార్వే, డెన్మార్క్ ఇవన్నీ కలిపి ఉండేవి. అవి వేరు దేశాలు అయినప్పుడు నార్వే ఏం చేసిందంటే డెన్మార్క్ కి అక్కడ కొంతమంది 1500 మంది 1600 మంది వలస ఉంటే ఆ గ్రీన్లాండ్ వీళ్ళకి ఇచ్చింది. వీళ్ళకి 2 ప్రాంతాలు ఇచ్చింది, ఒకటి ఫారో ఐలాండ్స్, ఒకటి గ్రీన్లాండ్. దాని తర్వాత రాను పాపులేషన్ పెరిగింది అనుకోండి. అదే 1823లో మన్రో డాక్ట్రిన్ అని చెప్పి అమెరికాలో పెట్టారు. అంటే వాళ్ళు ఏమన్నారంటే నార్త్ అమెరికాస్ అంతా అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండాలి, మేము యూరోప్ లో ఇన్ఫ్లుయెన్స్ చేయం, మీరు మా సైడ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దని చాలా క్లారిటీతో చెప్పారు. దానివల్ల సౌత్ అమెరికన్ స్పానిష్ కింగ్డమ్స్ కి వీటికి ఇండిపెండెన్స్ వచ్చింది ఆ టైంలో. అప్పటి నుంచి స్వతంత్రంగా బతకడం మొదలు పెట్టారు. అంటే ఒక 200 సంవత్సరాలు వెనక్కి వెళ్తే యాక్చువల్ రాజ్యాలు పంచుకోవడం చేస్తున్నారు. డెన్మార్క్ కూడా గ్రీన్లాండ్ అంతా సరిగ్గా చూడలేదు. చాలా వరకు వాళ్ళకి విభేదాలు ఉండేవి. ఆ విభేదాలు ఉండడం వల్ల 53లోను, 62లోను, 75లోను, తర్వాత 2008లోను కూడా గొడవలు అయినాయి. ఆ గొడవలు అయిన తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి ఇప్పుడు ఇచ్చారు 2008. అంటే ఇంకా 20 ఏళ్ళు కూడా కాలేదు. ఇంకా అమెరికా అంటారా, ఎస్ వాళ్ళది కూడా కొంచెం వాగ్వాదం మంచిది కాదు, కానీ ఓవరాల్ చూస్తే వాళ్ళు ఏంటంటే మంచి ఆఫర్ ఇస్తున్నారు. 56,000 పాపులేషన్, ఫ్లోటింగ్ పాపులేషన్ కలిపి 60,000 కూడా దాటదు. ఆల్రెడీ అమెరికా బేస్ ఉంది, అమెరికా వాళ్ళు షిప్స్ ఉన్నాయి. అయితే చైనా, రష్యా కూడా విపరీతంగా ఆ ప్రాంతంలో షిప్పింగ్ మొదలుపెట్టింది. చైనా రేర్ ఎర్త్స్ కోసం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తుంది. వెనిజులాలో చేసింది, ఇక్కడ కూడా చేయాలని చూస్తుంది. ఒకవేళ చైనా, రష్యా అక్కడ సక్సీడ్ అయితే అమెరికాకి నార్త్ అట్లాంటిక్ కి చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే మొత్తం అక్కడి నుంచి యూరోప్ ని శాసన చేస్తారు చైనా వాళ్ళు. ఈ రోజు మనం ఒప్పుకున్నా లేకపోయినా కానీ రష్యా కొంచెం డౌన్ అవడం తోటి చైనా ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టుంది వివి రావు గారిది, పీసీఆర్ చెక్. సో ఒకవేళ గ్రీన్లాండ్ కనుక అమెరికా చేతికి వెళ్తే కనుక ఖచ్చితంగా గ్రీన్లాండ్ అనేది ఒక భవిష్యత్తు గ్లోబల్ ట్రేడ్కి ఒక గేట్ కీపర్గా ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే గ్రీన్లాండ్